గౌరవనీయులు నన్ను నర్సిరెడ్డి గారికి, జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ గారికి, జాతీయ అధికార ప్రతినిధులు మేడం జోష్నా గారికి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సుభాషిణి గారికి, అలీ మస్కిద్ గారికి, సామ భూపాల్ రెడ్డి గారికి, డి శ్రీశైలం గారికి, బండి పుల్లయ్య గారికి, గుండు సావిత్రమ్మ గారికి, గట్టు ప్రసాద్ బాబు గారికి, గంధం గురుమూర్తి గారికి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథన్ గారికి, కాంటగడ్డ ప్రసన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గంగాధరరావు గారికి, గడ్డి పద్మావతి గారికి, అజ్మీరా రాజునాయక్ గారికి, గన్నూరు శ్రీనివాచార్య గారికి, వి ప్రదీప్ చౌదరి గారికి, జీబీజీ నాయుడు గారికి, హారిఫ్ గారికి, తల్లూరు జీవన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు నెల్లూరు దుర్గాప్రసాద్ గారికి, ఇందిరా గారికి, మందడి శ్రీనివాసరెడ్డి గారికి, రామేశ్వరరావు గారికి, మరో అధికార ప్రతినిధి శ్రీనివాస నాయుడు గారికి, అల్లూరి రాజిరెడ్డి గారికి, రంజర్ల సురేష్ గారికి, ఎస్వి కృష్ణప్రసాద్ గారికి, సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం గారికి మరి అధికార ప్రతినిధులు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు తెలుగు రైతు అధ్యక్షులు కాపా కృష్ణమోహన్ గారికి, శ్రీపతి సతీష్ గారికి, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె గోపి గారికి, ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు బడుగు దానయ్య గారికి, చేనేత విభాగం అధ్యక్షులు పొగాకు జయరాం గారికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్ కుమార్ గారికి, ఎంకే జోస్ టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులకు, గంధం గురుమతి గారు స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మరి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి రవీందర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరి పార్లమెంట్ అధ్యక్షులు మరి గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ గారికి, యాదవ్ గౌడ్ గారికి, నిజామాబాద్ రామచంద్ర గారికి, మెదక్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, జైరాబాద్ అశోక్ కుమార్ గారికి, మల్కాజ్గిరి, మరి ఆనంద్ గారికి, ఆదిలాబాద్ అధ్యక్షులు మరి కృష్ణమాచారి గారికి, భువనగిరి, సుభాష్ యాదవ్ గారికి, చేవల్ల పూరపాటి వెంకటేశ్వర్ గారు, ఖమ్మం అధ్యక్షులు మరి బి రాములు గారు, నాగర్ కర్నూల్, సాయిబాబా గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు మరి అలీ మస్కిద్ గారు, హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు, గౌరవ మిత్రులందరూ కూడా మరి పేరు పేరున రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి కార్యనిర్వహణ కార్యదర్శులు మన అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు క్రీస్తు శేషులు మరి ఎన్టీ రామారావు గారి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం. దీక్షా వేదిక మీదకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారితో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు మరి దీక్షలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వారి వారి స్థానంలో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. దీక్షని పెద్దలు గౌరవనీయులు మరి మొదట రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి మరి మాజీ ఎంపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరి మనందరికీ నాయకుడైన బట్టి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కా నరసింహ గారికి పూలమాల వేసి దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అదేవిధంగా మరి బంటు వెంకటేశ్వర్ గారికి పూలమాల వేయాల్సిందిగా, అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు జయరాం చంద్ర గారికి, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ గారికి, మరి ఆదిలాబాద్ అధ్యక్షులు ఆనంద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అధికార ప్రతినిధి జోష్నా గారికి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి గారికి, గన్నూరు శ్రీనివాచారి గారికి, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు పి అశోక్ కుమార్ గారికి, నీలా పద్మావతి గారికి, విజ్ఞప్తి చేస్తున్నాం. దేవరకొండ ఇన్ఛార్జి విజయ నాయక్, మరియా గారు, ఇందయ్య గారు, కొంచెం గమనిస్తున్నారు, చూస్తున్నారు. దీక్షలో కూర్చునే వరకు మరి గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు దీక్ష కార్యక్రమాన్ని పూలమాల వేసి ప్రారంభిస్తున్నారు. అనిల్ వెంకటరాజరాము గారికి, అనిల్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి గారికి స్వాగతం. అదే రకంగా ఆరిఫ్ గారికి, కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందుగా మన టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల మరి దగాకోరు చేసినటువంటి విషయాల వల్ల చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మందికి పైగా యువకులు తమ ప్రాణాలను వదిలారు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలిగించాలని వారికి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా గౌరవ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నాం. తమ్ముడు విడుదల తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం. నిరుద్యోగ యువత సంఘీభావ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వారి సందేశాన్ని ప్రారంభిస్తారు.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు మనందరికీ రాజకీయ జీవితాన్ని సేవాభావాన్ని ప్రబోధించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ ఆయన విగ్రహం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మన పార్టీ అధ్యక్షులు సోదరులు వెంకట నరసింహులు గారు ఇవాళ నిరుద్యోగులు పడుతున్న ఆవేదనను తపనను అర్థం చేసుకొని వారి పక్షాన వారికి సంఘీభావంగా ఒక కార్యక్రమం తీసుకోవాలి, ప్రభుత్వాలను తట్టి లేపాలనే ఉద్దేశంతో ఓ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి గత వారం 10 రోజులుగా సోదరులు నన్నూరు నర్సిరెడ్డి గారు, మరి ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, మరి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంతో చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇవాళ నిరుద్యోగ యువతలో పేరుకుపోయిన ఏదైతే భావన ఉందో దాన్ని ప్రభుత్వాలు గుర్తించాలా అన్న సదుద్దేశంతోన ఈ దీక్షను ప్రారంభించాలని చెప్పి ఈ దీక్ష సాయంత్రం వరకు ఉంటుంది. 5 గంటలకు మనం దీక్షను ముగిస్తాం. సోదరులు నరసింహ గారు స్వయంగా పార్టీ అధ్యక్షుడే దీక్షకు కూర్చోవడం, ఆయనతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇవాళ మేము ముందరున్నారు, అందరూ కూడా మరి దీక్షలో పాల్గొంటున్నారు. ఈ దీక్షకు సహకరిస్తున్న నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దీక్ష ప్రధానమైన ఉద్దేశం మీరు చూస్తున్నారు. ఇక్కడ మనం డిమాండ్స్ కూడా పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగ ఖాళీల మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం మాటిచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, 3,000 రూపాయలు నెలకిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదే ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ సాక్షిగా ఈ దీక్షను తీసుకుంటున్నాం. మరి ఈ దీక్షా కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వాలి, ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును కూడా మనం ఒకసారి గమనించాలి. అసలు ఈ నిరుద్యోగ యువత ఎందుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఉపాధి లేదు, ఉద్యోగాలు ఏ రంగాల్లో ఉంటాయి మనం ఒకసారి గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, కార్పొరేషన్స్ వల్ల ఉద్యోగాలు ఉంటాయి, స్వయం ఉపాధి ఉంటుంది. ఇవేవి మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ మేరకు ఉద్యోగాలు స్వయంగా వాళ్ళు కల్పిస్తున్నారు, ప్రైవేట్ రంగంలో ఏ మేరకు ఉద్యోగాలు వస్తున్నాయనేది కూడా మనం ఆలోచన చేస్తే, ముందుగా మన కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే తమ్ముడు సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్తారు. కానీ ఇంట్రడక్షన్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల కలయిక కేంద్రం. మరి కేంద్రం దగ్గర ఉండే సంస్థలను కూడా మనం తీసుకున్నట్టయితే అత్యంత కీలకమైనవి ఉద్యోగాలు ఉపాధినిచ్చే సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. డిఫెన్స్ కావచ్చు, ప్రత్యేకించి డిఫెన్స్లో మనకు దాదాపు 14 నుండి 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అదే కాకుండా విమానయాన సంస్థ ఉంది, మరి నీటిపారుదల శాఖ ఉంది, విదేశాంగ శాఖ ఉంది, ఫారెస్ట్కి సంబంధించిన ఉన్నాయి, ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, రకరకాల ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరి కార్పొరేషన్స్ అనేక ఉన్నాయి. ఇటీవల దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలను మూసేసుకుంటున్న పోతున్న సందర్భం చూస్తున్నాం మనం. ఈ నెలలోనే మనం గమనించినాం, ఎయిర్ ఇండియా 70 సంవత్సరాల క్రితం ప్రైవేట్లో ఉండే టాటా వాళ్ళు నడిపించేది ఎయిర్ ఇండియాను. అది ప్రభుత్వం జాతీయం చేసి 75వ సంవత్సరం స్వతంత్రంలోకి ఎంటర్ అవుతున్న ఈ సందర్భంలో తిరిగి ప్రైవేట్గా వాళ్ళకే అప్పగించిన సందర్భాన్ని మనం చూసినాం. ఎయిర్ ఇండియా లాంటి సంస్థ మరి వాళ్ళు ప్రైవేట్ పరం అయిపోయింది. నిన్న కూడా చూసినాం, ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రైవేట్ తీసుకున్న తర్వాత మేము అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థను నిలబెడతా ఉంటున్నాం. అంటే ఒక ప్రభుత్వం చేయలేని పని ఒక ప్రైవేట్ సంస్థ చెప్తుంది. ఎయిర్ ఇండియా పూర్వవైభవం మరి అంతర్జాతీయంగా మేము నిలబెట్టామని చెప్తున్న పరిస్థితిని కేంద్రం ఎందుకు చేయలేకపోయింది అనేది కూడా ఈసారి కేంద్రంలో ఉండే పెద్దలు ఆలోచన చేయాలి. అట్లే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఇవాళ ప్రైవేట్ వైపు పోతున్నాయి. ప్రైవేట్ వైపు పోవటం వల్ల జరిగే ప్రమాదాన్ని కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు లేవు. మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు మారిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతారు అనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఉంటుంది మనకు, దాని అధీనంలో అనేకమైన స్టీల్ సంస్థలు ఉంటాయి.
లేటెస్ట్ గా మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కులు అన్నాడు పోరాడిన సందర్భం ఏంటంటే అనేక సంస్థలు లేటెస్ట్ గా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎల్ఐసిని కూడా ప్రైవేట్ చేస్తామంటున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతి ఎక్కువ క్లయింట్లు ఉన్న ఒక సంస్థ, ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి. దాన్ని కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఎల్ఐసి ఎంత గొప్ప సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు, అనేక సంస్థలకు వాళ్ళు సాఫ్ట్ లోన్స్ అప్పులు ఇచ్చే సంస్థ. అంత ఆర్థికంగా పరిపుష్టి ఉన్న సంస్థ. కేవలం నామమాత్రంగా 750 కోట్ల రూపాయల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఇవాళ శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థగా వస్తే అది కూడా ప్రైవేట్ వైపు పోతుంది. మీరు పెట్రోలియం సంస్థలు ప్రైవేట్ పోతున్నాయి, గ్యాస్కు ప్రైవేట్ పోతున్నాయి, రైల్వేలు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నాయి. రైల్వేలు ఇప్పటికే చాలా రైల్వేలు ఉండే అనేక విభాగాల్లో ప్రైవేటైజ్ అయిపోయినాయి. రైళ్ళ లాస్ వచ్చే సంస్థలను తీసేస్తామంటున్నారు. మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు తీసేస్తున్నారు? అసలు ప్రభుత్వంలోనే ఒక మంత్రిత్వ శాఖ ఉంది. చాలా మంది మనం అర్థం చేసుకోవాలి. డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో ఉంది, దానికి ఒక మంత్రి ఉన్నాడు. అంటే పెట్టుబడుల ఉపసంహరణ కోసమే ఒక మంత్రిని పెట్టుకున్న పరిస్థితిని జాతీయ స్థాయిలో చూస్తున్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ దాదాపు 40 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం మంజూరైన పోస్టులు ఉన్నాయి. ఈ 40 లక్షల ఉద్యోగాల్లో దాదాపు 8,72,000 ఖాళీలు అధికారికంగా ఉన్నాయి ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలలో 8,72,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నింపాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుండి ఖాళీలు ఉన్నాయి? గత 6 సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే విషయాన్ని కూడా సందర్భంగా చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగాల నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు 190,000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పి గత పిఆర్సీ ఇచ్చిన సందర్భంగా పిఆర్సీ నివేదికలోనే ఇది పొందుపరచబడింది. మరి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు భర్తీ అయ్యే లోపల యువకుల వయస్సు అయిపోతుంది. వాళ్ళు మరి వృద్ధాప్యంలోకి ఉద్యోగ అర్హత కోల్పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. గతంలో మొన్నటి ఎన్నికలలో ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది స్పష్టంగా, ఉద్యోగాలను కల్పిస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి వారు హామీ ఇచ్చున్నారు. మరి ఆ హామీ ఎంతవరకు నెరవేరిందంటే ఇప్పటి వరకు ఒక్క యువకుని కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం, తప్పనిసరిగా మీరు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలన్నింటిని వెంటనే భర్తీ చేయాలి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఖాళీలను భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఫిలప్ చేయాలి. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గత 7 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి స్కూల్ టీచర్స్ రిక్రూట్మెంట్ రాలేదు, డిఎస్సి పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం 3-4 డిఎస్సీలను చూసినాం. ఒక సంవత్సరానికి ఒకసారి డిఎస్సీని కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఉద్యోగాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి ఉంది. మంజూరైన పోస్టులు ఉన్నాయి. ఈ 7-8 సంవత్సరాల్లో రిటైర్ అయిన ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోగా ఖాళీల సంఖ్య పెరిగిపోయి ఉద్యోగార్హత ఉన్న వాళ్ళ వయసు అయిపోయి నిరాశ నిస్పృహలకి ఇవాళ యువత నెట్టివేయబడుతుంది. ఒకవైపు ప్రైవేటైజేషన్, ఒకవైపు డిమానిటైజేషన్, మరోవైపు మానిటైజేషన్ అంటున్నారు. అంటే మానిటైజేషన్ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దుతోన ఉన్న మనీని గుర్తింపు రద్దు చేసి నోట్లను రద్దు చేసిండ్రు. ఇప్పుడు మానిటైజేషన్ అంటున్నారు. అంటే మానిటైజేషన్ అంటే ఆస్తులన్నీ డబ్బు చేసుకుంటున్నారు. మానిటైజేషన్ పేరు మీద, ప్రైవేటైజేషన్ పేరు మీద ఇవాళ మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్గా ఉన్న పరిస్థితులను కూడా గమనిస్తే నిన్న చూసినాం పెట్రోల్ ధర మరి $97 ఒక బ్యారెల్ పెరగబోతుంది అంటున్నారు, క్రూడ్ ఆయిల్ ధరను. దానివల్ల మళ్ళీ ఈ ఉత్పత్తుల అంతా వ్యయం పెరుగుతుంది. దానివల్ల ప్రతిదీ భారం అవుతుంది, సామాన్యుడి మీద భారం పడుతుంది. ఉద్యోగాల కల్పన లేదు. తల్లిదండ్రులు ఎంతో ఆశపడి పిల్లలు చదివించుకుంటే వాళ్ళ నిరుద్యోగంతోన తల్లిదండ్రుల ముఖం చూపించలేక, హైదరాబాద్లో ఉండలేక, మహానగరాలకు పోలేక మరి ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న అత్యంత దురదృష్టకరమైన సంఘటనలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ఎలుగెత్తి చెప్పడానికి, బయట ప్రపంచానికి చెప్పడానికి మన అధ్యక్షులు ఇవాళ ఈ ఒకరోజు దీక్ష కార్యక్రమం తీసుకున్నారు. దాని తర్వాత కూడా ఇంతటితో ఆపకుండా తదుపరి కార్యక్రమం కూడా ఆయన ప్రకటిస్తారు. నేను ప్రకటించాను, అధ్యక్షుడు ప్రకటిస్తాడు, మేము అమలు చేస్తాం. ఎప్పుడు ఏదైనా అధ్యక్షుడు ప్రకటిస్తాడు, మనం అందరం అమలు చేద్దాం. అయితే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి పలు రకాల డిమాండ్లు పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉలుకు లేదు, పలుకు లేదు, చలనం లేదు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు తప్ప మరి ప్రజలకు ఏం జరగట్లేదని చెప్పి వాళ్ళ ప్రజల్లో ఉన్న మనోభావాలను కూడా మనం అర్థం చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్న కాలంలో ఎన్ని డిఎస్సీలు వచ్చినా ఎంతమంది టీచర్లు అయినరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం. 398 రూపాయలు ఫస్ట్ టీచర్లకు ఇచ్చి ఎంతమంది వస్తే ఎంతమందిని రిక్రూట్ చేసేసి తర్వాత వాళ్ళకి రెగ్యులరైజ్ అయినాయి. మరి టీచర్లు ఇవాళ స్కూళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున స్కూళ్ళు ఉన్నాయంటున్నాం. మరి ఆ టీచర్లే లేకపోతే స్కూళ్ళలో ఎవరు విద్యాబోధన చేస్తారు? తెలుగు విద్యాబోధన ప్రత్యేకించి రిక్రూట్మెంటే లేదు. అనేక రకాలుగా విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. హాస్పిటల్స్ తెరుస్తున్నాం, మెడికల్ కాలేజీలు అంటున్నాం, ఫ్యాకల్టీ ఎక్కడుంది, వాళ్ళకి చెప్పే ఉద్యోగ వర్గాలు ఎక్కడున్నారు, ప్రొఫెసర్లు ఎక్కడున్నారు అనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి. మరి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇది బాధతోనో లేకుంటే ఇంకేదో దాంతోనో పట్టుదలకు రాజకీయం కోసం చేస్తున్నది కాదు. ఈ దీక్ష కేవలం యువకుల దుర్మరణాలు, యువకుల ఆత్మ బలిదానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే మరి నరసింహరావు తలపెట్టిన ఈ దీక్షను మనం అందరం కూడా ఇవాళ సంఘీభావం తెలుపుదాం. ముందు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రపంచ దేశాల్లో ఉన్న ఉద్యోగ వ్యవస్థలో అనేక అంశాలు ఉన్నాయి. మరి కాలయాపన జరుగుతుంది కనుక అందరికీ అవసరం పడితే ఒక పేపర్ రూపకంగా సర్క్యులేట్ కూడా చేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని భర్తీ చేయాలి, అంతర్జాతీయంగా ఉన్న ఫినామినా ఏముందనేది కూడా మనం చూసినట్టయితే బ్రెయిన్ అంటున్నాం. అంటే మన వాళ్ళు ఇక్కడ బాగా చదువుకొని విదేశాలకు పోయి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. నాకు ఇటీవల ఒక కుర్రాడు, జస్ట్ 16 ఇయర్స్ కుర్రాడు, మరి బిల్ గేట్స్ దగ్గర మాట్లాడి 35 లక్షలు పర్ ఇయర్ అతనికి శాలరీ ఫిక్స్ అయిన సందర్భాలు చూస్తున్నాం. అంటే టాలెంట్ మనది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ ఉన్నప్పుడు పెట్టినారు. పిల్లలందరూ వాళ్ళ భవిష్యత్తు వెతుక్కుంటూ బయట దేశాలకు పోతున్నారు. కానీ వాళ్ళకున్న టాలెంట్ను ఈ దేశ సంపదను పెంచడానికి ఉపయోగించే అనువైన వాతావరణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కల్పించలేకపోతున్నాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ, యువతలో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువకులే ఎక్కువ శాతం బలైతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఆర్థిక సపోర్ట్ లేకపోవడం, వాళ్ళకున్న ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తించకపోవడం, చదువు భారం కావడం, పెనుభారం కావడం. మరి ఒకప్పుడు చదువు తక్కువ ధరకు వస్తుండే. అంటే నేను లా పూర్తయ్యేటప్పుడు కూడా నాకు 70-80 వేలు కూడా లేకుంటాయి. ఇవాళ ఎల్కేజీ, యూకేజీ ఆ కేజీలకే లక్షలు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చదువు ఒకప్పుడు చదువుకుంటుంటే ఇప్పుడు చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ రకమైన వాతావరణంలో ఇన్ని కష్ట నష్టాలకు వచ్చి పిల్లలు చదువుకొని ఉద్యోగ స్థాయికి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం బాధ కలిగించే అంశాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి అనేక అంశాలు సాయంత్రం దాకా మన నాయకులు ఒక్కొక్క అంశం చెప్తూ మనం సమాజాన్ని చైతన్యం చేద్దాం, యువకులకు ధైర్యం చెప్తాం. యువకులకి ఈ వేదిక ద్వారా ఒకటే పిలుపు, మీ పక్షాన మేము అందరం ఉంటాం, పోరాడతాం. దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ప్రభుత్వాలను నిలదీద్దామని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ శిబిరంలో పాల్గొనే సందర్భాన్ని క్రియేట్ చేసిన నిర్వాహకులకు ప్రత్యేకించి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు భక్తు నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా మరి పార్టీ ప్రధాన కార్యదర్శి జీబీజీ నాయుడు గారికి, మరి పెద్దపల్లి అధ్యక్షులు సంజయ్ గారికి, మరి మహిళా సోదరిమణులకు, మరి తెలుగు నాయకులకు ఇచ్చేసినందుకు కూడా స్వాగతం తెలియజేస్తాను. ఏవిఎన్ ఉందా? ఏవిఎన్ తెలీదు. కనెక్ట్ చేయకు. 3Gకి నాకు అంతే కదా, కనెక్ట్ అయితే మళ్ళీ ఆఫ్ చేస్తే కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు పాస్వర్డ్ టీడీపీ ఈరోజు నిరుద్యోగ యువతకు సంఘీభావంగా మరి మన పెద్దలు, యువకులు, నాయకులందరి సూచనల మేరకు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇక్కడ మనం ఒక నిరసన దీక్ష తెలపడం జరిగింది. అయితే ఈ దీక్షలో పాల్గొన్నటువంటి
మన పొలిట్ బ్యూరో సభ్యులు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య సచేతగా పనిచేసిన అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు, బంటు వెంకటేశ్వర్లు గారు, జోత్స్న గారు, పద్మావతి గారు, సోదరుడు పొగాకు జయరాం గారు, ఆరిఫ్ గారు, ఆనంద్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రవీంద్ర గారు, నన్నూరు నర్సిరెడ్డి గారు, చారి గారు, అశోక్ గారు, జీవిజీ నాయుడు గారు, మరి అదేవిధంగా మిగిలిన సోదరులు అందరికీ నమస్కారం. ఐలయ్య గారు, నన్నూరు నర్సిరెడ్డి గారు, మోహన్ రెడ్డి అన్న గారు, అందరికీ పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ఇలా మనం ఈ దీక్ష చేయడం ఏంటంటే, అన్న ముందే చెప్పిండు, మనం ఏదో పవర్ కొరకు ఓట్ల కొరకు కాదు, ఇది మనది సహజ ధర్మము అని మనం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్వాతంత్రం 1947లో మనకు వచ్చినాడు అందరికీ విద్య లేదు. అదేవిధంగా సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి ప్రభుత్వాలలో కూడా సంపూర్ణమైన విద్య లేదు. ఇంకా ఉమ్మడి హైదరాబాద్లో ఆనాడు అసలు తెలుగు మాట్లాడే విధానమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కేవలం తెలుగుదేశం వచ్చిన తర్వాతనే మనందరికీ ఓట్లేయడం చైతన్యంతో పాటు విద్యా విషయంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే మనందరికీ విద్యను లభించడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా వాడింది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇలా ఉద్యోగాలు, రాష్ట్ర విభజన జరగడంలో కూడా మన పదవులు కూడా పోగొట్టుకున్నాం. అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కూడా వాళ్ళను కూడా తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో 2 గెలిస్తే ఆ ఎస్సీ ఎస్టీలు వాళ్ళను కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళు స్వయం పాలన అని కుటుంబ పాలన కింద ఎవరు తెలివైన వాడుండి, ఎవరు గట్టి నాయకుడు ఉంటే ఏదో ఒక రకమైనటువంటి కష్టాల పాలు చేసి వాళ్ళను ఆ పార్టీలో తీసుకున్నారు. ఇలా స్వయం పాలన అంటే ఎక్కడ చూసినా ఇంటికొక ఉద్యోగము అంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో మనం దోచినట్టున్నది. మన నీళ్ళు పోయినాయి, మన ఉద్యోగాలు పోయినాయి, సంపద పోయింది. ఈయన వస్తే, ఈ రాష్ట్రం వస్తే మనం బంగారు రాష్ట్రం అవుతుందని భ్రమపడి అందరూ అందులో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు, ఇక్కడున్న నాయకుల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 9 సంవత్సరాలు పాలించిన నాయకుడు ప్రజల ఆకాంక్ష మేరకు 3 సార్లు లెటర్ ఇచ్చిండంటే దాని అర్థమైంది ఆయన ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రంలో వెళ్ళిపోతాడని. అంటే బహుశా ఇప్పుడున్న ఇదే కేసీఆర్ గారు దీన్ని ఇంకా 2 చేద్దామంటే ఆయన లెటర్ ఇస్తాడా అంటే ఇయ్యడు. ఇక్కడ ఆయన ఉద్యోగాల కల్పన కంటే ఆయన చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ గెలవడానికి ఏం ప్లాన్ చేయాలి, ఇది ఒక్కటి తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ గెలవాలంటే ఒకసారి దళిత బంధు అంటాడు, ఒకనాడు రైతు బంధు అంటాడు, ఇంకొకసారి ఇంకొకటి. ఈ విధంగా మాయ మాటలు చెప్పి ఇప్పటిదాకేంటంటే తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాడు. మళ్ళీ హైదరాబాద్ ఇచ్చిపెట్టి ఢిల్లీకి పోయి బంగారు భారత్ అంటాడు. అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ విద్య రావాలి, అదేవిధంగా బంగారు ఆంధ్ర రాష్ట్రం కావాలి. అంటే విద్య ఉంటేనే మనిషి తన కాళ్ళ మీద తాను బతకగలడు, ఇతరులకు కూడా సౌకర్యాలు కల్పిస్తాడని ఆనాడు విద్యా చట్టం తీసుకురావడం జరిగింది. మళ్ళీ బడికి పథకం, అక్షర కిరణం, అక్షర సంక్రాంతి, ఇవన్నీ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినవి కేవలం
10 మెడికల్ కాలేజీలు ఉంటే వాటిని 22 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 12 అంటే ఒక 12 అధికంగా 9 ఏళ్లలో చేసింది. మరి అన్ని సంవత్సరాల తెలుగుదేశం రాకముందు కేవలం 10 ఉన్నది. అదేవిధంగా ఇంజనీరింగ్ 36 ఉంటే 225 చేసింది. ఇది సాధారణమైనటువంటిది కాదు. ఈ 22తోని 225తోని ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకోగలగడమే కాకుండా కుటుంబాలను కాపాడమే కాకుండా రోగులను కాపాడడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా విదేశాలలో బ్రహ్మాండంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన ఇంటికి తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబ సభ్యులకు సహకారం చేసే వచ్చింది. అయితే ఈయన 2020 డిసెంబర్ 13న 50,000 ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి బహుశా 2 ఏళ్ళు అయిపోయింది. ఆ 50,000 ఎక్కడున్నాయో మనకు ఎవరికి తెలియదు. ఎవరైనా యువకులు మరి ఈ మధ్యకాలంలో చాలామంది ఆయన పేరు కూడా రాసి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఆయన పేరు రాసిపోయి ఆయన వల్ల కరోనా వల్లనే నేను చస్తున్నా అన్నాడు ఒక యువకుడు ఖమ్మం జిల్లాలో, మహబూబాబాద్. మరి దాని గురించి ఆయన మీదనే ఎవరైనా కేసు పెడితే న్యాయంగా నా పేరే రాసింది కాబట్టి విచారణ చేయమనే ధైర్యం కేసీఆర్ గారికి లేదు. ఆయన ఏంటంటే బెదిరించి, అంటే ఇప్పుడు దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష పురాతన కాలం నుండి కూడా ఉన్నది. ఏంటంటే అంటే ఏ వ్యక్తి అయినా నిరసన చెప్తే అధికారంలో ఉన్న వ్యక్తి దాని మీద విచారణ చేసి మేధావుల సలహాలు తీసుకొని అది పరిష్కారం చేయాలి. అయితే ఇప్పటికే ఉద్యోగాల కల్పనలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే 1,91,126 మంది ఉన్నారు అని రికార్డు చెప్తున్నారు. మరి ఇంతమందికి ఈయన ఏం చేసిండా? అనేక యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా అనేక మంది ఉన్నారు. మరి ఇంతమందికి ఉద్యోగం కల్పించకుండా కేవలం నీ కుటుంబంలోనే రాజకీయ ఎంప్లాయ్మెంట్ సమకూర్చుకుంటే మిగిలిన వాళ్ళు ఏమవుతారు? అంటే ఎవరు మాట్లాడినా దానికి సంబంధించిన మేరకు ఏదో కేసులు పెట్టి లేకుండా మీటింగ్లు, ఇప్పుడు మనం ఇక్కడ బయట పెట్టాలంటే వెంబడే పోలీసులను పంపించి అనుమతి లేదు. వాళ్ళ అదృష్టానికి ఏమైందంటే ఈ కరోనా ఉండడం వల్ల చాలా నిరసన కార్యక్రమాలు పోస్ట్పోన్ అయ్యాయి. మరి ఈ మధ్యలోనే ఉన్నది, అయినా మనం ఆరోగ్యం కొరకు మాస్క్ పెట్టుకొని చేస్తున్నాం. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎట్లాగైతే మాస్క్ పెట్టామో ప్రజలను కాపాడడానికి అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు 8 డిఎస్సీలు జరిగాయి. 8. మరి టీచర్లు 1,80,000 మంది ఉపాధ్యాయులకు అవకాశం వచ్చింది. ఆనాడు ఉపాధ్యాయులకు ఎంఆర్పి బిల్డింగ్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కష్టపడి పనిచేసే విధానాన్ని బట్టి బదిలీలు చేసింది. ఈయనేం చేస్తున్నాడయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ బదిలీలకు నిరసనగా చనిపోయేటువంటి కార్యక్రమం సృష్టించిండు. బహుశా అందుకేనేమో ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు నిర్మించిండు. ఎందుకంటే మేము చేసే ప్రతి పనికి మీరు వస్తే ఇమీడియట్గా వైకుంఠ ధామాలు పెట్టిన బిడ్డ అని పెట్టినట్టు నాకు గుర్తొచ్చు. అందుకొరకు నేనేమంటున్నంటే హైదరాబాద్, సికింద్రాబాద్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్కు ధీటుగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చక్కటి సైబరాబాద్ ఏర్పాటు చేశారు. అసలు ఆ వెనకాల పోతే ఇవి అన్నీ చేసి ఎక్కడ అనిపిస్తుంది. చివరి రోజు శాసనసభలో అంటే ఇంకా చివరి రోజు మాట్లాడి ఆంధ్రకి వెళ్ళిపోయే రోజు అసలు నేనైతే ఎంత బాధపడను నాకు అర్థం కాదు.
మరి మీ ముందర చెప్తే ఎవరైనా ఊగలకు చెప్తుండ అనుకుంటాం. అంటే ఇన్ని రోజులు ప్రజల దగ్గరికి పరిపాలన, జన్మభూమి, అనేక కార్యక్రమాలు, అదొక్కటే కాకుండా సచివాలయం 1,25,000 చిలుపు ఫైల్ క్లియరెన్స్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి 18 గంటలు పని చేసిన ఆయనకు మన కొరకే లెటర్ ఇచ్చే అటు వాయ్ అంటే ఏ రాజు కానీ వెనకటికి ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేసింది. అట్లాగనే రాజు లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే రాజు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, మనమందరం పోయి అన్న మీరు లెటర్ ఇస్తే బాగా మేము ఉండలేకపోతున్నాం అంటే లెటర్ ఇచ్చాం, 3 సార్లు ఇచ్చాడు. మరి ఈ విధంగా చేసిన నాడు మన దగ్గర ఏంటంటే పూర్తి స్థాయిలో చక్కటి పరిపాలన చేసిన వ్యక్తిని ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కాదు. నిన్న కొంతమంది చెప్పినా రాలే పేపర్లో. బండి సంజయ్ గారు ఇప్పటి వరకు మనము బీజేపీ వాళ్ళని కానీ ఇంచుమించు టీఆర్ఎస్ వాళ్ళని కూడా మనం అంటే అన్యమైనటువంటి పదం వాళ్ళే. ఆయన ఏమంటాడు, కేసీఆర్ ఢిల్లీలో మళ్ళీ రాజకీయ వ్యత్యాసాల కొరకు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే పడతాడన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతి ఈయనకేం తెలుసు? గతి లేకుండా మతి లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుడు వచ్చి ఎక్కువ బూతులు తిడితే ఎక్కువ బూతులు తిడితే వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. అందుకొరకు నేనేమంటున్నంటే మన స్థాయి, మన వయస్సు, మన అనుభవం కూడా పరిగణలోనికి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎక్కడా, నీవెక్కడా? ఆయన ఏదో ఎందువల్ల గెలుపు ఓటములు సహజమే. ఇలా వాళ్ళు గెలిచారు, రేపు మనం గెలవచ్చు, రేపు ఇంకోటి చేయొచ్చు. ఏది శాశ్వతం కాదు. ఆయన ఇప్పుడున్న ఎంపీ కూడా శాశ్వతమేం కాదు. జీవితకాలం అనేక పదవులు ఉండవు, వస్తాయి పోతాయి. కానీ భారతదేశంలో రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను నియామకం చేసి ప్రజలకు సేవలు అందించే విధానంలో రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీవు అటువంటి ఆయనను తీసుకుపోయి మా అన్న నాది చూస్తున్నాడు, అయితే అటువంటి ఆయనను తీసుకుపోయి అనివార్యమై మాట్లాడుతున్నా బండి సంజయ్ మీద. ఎందుకంటే మనకేదో శాత కాదు అనుకుంటున్నారు. గతంలో వాళ్ళకు 3-4 పర్యాయాలు నేను కూడా ఓటేసిన, నా సీటే వాళ్ళకి ఇచ్చినాం. నేను ఒకేసారి మళ్ళా బీజేపీ, ఓసారి టీఆర్ఎస్, ఓసారి కాంగ్రెస్. ఇదంతా కూడా ఎవరి కొరకు చేసిండు? చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో మనమందరం కలిసి, ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం కలిసి ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాలనే నిర్ణయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే, మమ్మల్ని ఇలా చేతగాని వాళ్ళ కింద వాళ్ళకు పట్టిన గతి అంటే మేము రాష్ట్రాలని విభజించమనిలే. ప్రజల కోరిక మేరకు అందరినీ సంప్రదించి సరి అయిన నిర్ణయం తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు. మీరు రాష్ట్ర విభజన చేసేట నాడు కూడా ఇక ఇది అది అలాగైతుందన్న నాడు కూడా కేసీఆర్ ఏమో ఇంటికాడ వండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెళ్ళిండయ్యా అంటే ఏంది నర్సిరెడ్డి, ఏంది అది ఇలా పేపర్లో వచ్చింది, బాబ్లీ ప్రాజెక్టు కొరకు పోయి మహారాష్ట్ర పోలీసులు అవమానకరంగా వ్యవహరిస్తే మన వాళ్ళు కొంతమంది దెబ్బలు కూడా తిన్నారు. ఎప్పులే అందులో చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా ఉన్నాడు, వెనకాల పోయి కూర్చున్నాడు. అందుకొరకు నేను అంటున్నంటే ఇలా మరి వరంగల్ కోర్టులో ఆనాడు ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్టు ఏదో ఆ కేసును కొట్టేసి, ఆ ఫోటోలు చూస్తే ఒక్కడు లేకుండా మొత్తం మనోలే, తెలుగుదేశంలే. ఇది అంటే అందుకొరకు నేనేమంటున్నంటే ఉద్యోగాల కల్పన అంటే మనం రాబోయే కాలంలో ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేసిండ్రు, హైదరాబాద్ ఏంది, సైబరాబాద్ ఏమిటి, పల్లెలేమి, జన్మభూమి ఏంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాడు పశువులకు, మానవులకు కూడా
ఆరోగ్యానికి సంబంధించిన అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. అడవుల సంరక్షణ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వన సంరక్షణ సమితులు, మరి ఆ వన సంరక్షణ సమితుల వల్ల అనేక పశుపక్షాదులు ఇతర ప్రాణులన్నీ కూడా అడవి మీద ఆధారపడి జీవిస్తాయి మానవులతో పాటు. ఇలాంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఇలా మన నాయకునికి పట్టిన గతే వాళ్ళకు పడుతుందంటే మరి చూడాలే తెలంగాణలో ఆయన మనకేం గతి పట్టిస్తాడో యువకులందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏదో మనం జర్రా సన్నగిల్లినంత మాత్రం అది కూడా పరోపకార బుద్ధితోని మనం వీక్ అయినట్టుగా కొడుతున్నాం, కానీ నిజంగా వీక్ కాలేదు. అయితే కాబట్టి ఇలా ఎంప్లాయ్మెంట్ గురించి సుమారు 30,000 ఇండస్ట్రీస్ పరిశ్రమలు మూతపడ్డాయని తెలుస్తున్నది. హైదరాబాద్లో మొట్టమొదటిసారి గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా కట్టిన ఇల్లు మా పెట్టిన పొయ్యిలో ఉండి నీవేం చెప్తున్నావు అంటే అహం బ్రహ్మశ్వాంతా నేనే చేసిన, ఎవడు వాడు చేసేటి వాడు అనే కాడికి వచ్చింది. అందువల్ల నేనేమంటున్నంటే ఆయన చెప్పే మాటలకు మనం కూడా ముఖ్యంగా యువతనే, వివేకానందుడు ఏమన్నాడంటే యంగ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. యవనం అనేది బంగారం లాంటిది. ఈ బంగారాన్ని భద్రపరిచి భావి తరాల కొరకు ఉపయోగపడే విధంగా మనం కష్టపడాలి. కాబట్టి నేనేమంటున్నంటే ఈ 191,126 ఉన్నాయా ఏమున్నాయా మరి అనేక ఇప్పుడు మిగిలిన సోదరులుగా మాట్లాడతారు. నేను ఏమంటున్నంటే కొద్దిగా పోరాట పటిమ పెరగవలసిన అవసరం ఉన్నది. సాధారణంగా పోరాట పటిమ ఉన్నవాడు ఎవడన్నా ఉంటే ఆయన మీద అక్రమ కేసులు పెట్టే వరకల్లా ఆయన భయపడి సరెండర్ అయ్యి వాళ్ళ దాంట్లో కలుస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకేమున్నది, సర్వం అందరూ నా చేతుల్లోనే ఉన్నారు అనే ఫీలింగ్ ఏమో అధికార పార్టీకి ఉన్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పరమ స్వాతంత్రం ఉంటే మరి స్వయం పాలన సొంత రాష్ట్రంలో ఎందుకు స్వతంత్రం లేదు? ఒకనాడు వెట్టి చాకరిలో మునిగిన వాళ్ళమే మనమందరం. అందులో మా ఫ్యామిలీ కూడా ఉన్నది వెట్టి చాకరి. మా ఫాదర్ను చెట్టు గట్టి కొట్టించు 78లో ఆనాడు చెట్టు గట్టిన కేసులో 16.5 సంవత్సరాలు మేము పోరాటం చేసినాం. పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారి. అయితే కోట్ల కేసేసి అలా 3 పదవులు కూడా ఊడవెక్కినాం. ఎన్టీఆర్ పెద్ద ఆయన వచ్చినాక అఫీషియల్గా అందరినీ తీసేసాం. అంటే పోలీస్ పటేల్, మాలిక్ పటేల్ వీళ్ళందరూ వెట్టి చాకరీ, భూములన్నీ కబ్జాలు, తప్పులు రాసి ఇవన్నీ చేసుకున్నారని పెద్ద ఆయన తీసేసారు. మరి చంద్రబాబు నాయుడు గారు మన భూములన్నీ కూడా బీదలన్నీ భూములన్నీ కొని రిజిస్టర్ చేయించుకోకపోతే రెవెన్యూ సదస్సులు పెట్టి మనకు పట్టా పాస్బుక్లు ఇచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పట్టా పాస్బుక్లు తెలుగుదేశం వచ్చినాక సంపూర్ణంగా పోయినాయి. అదేవిధంగా తెలంగాణలో సాయుధ పోరాటం ఉన్నది. సాయుధ పోరాటం ఎందుకు వచ్చిందా అంటే భూమి కోసం, భక్తి కోసం, ముక్తి కోసం. ఆనాడు హ్యాంకిన్ అనే ఒక డీజీపీ నిజాం కాలంలో ఉన్నాయన కొత్వాల్ వెంకటరామారెడ్డి గారి పుస్తకంలో రాసిండు. ఈ హ్యాంకిన్ అనే పెద్ద ఆయన డీజీపీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించి డాకులు ఎక్కువ ఉన్నారు, ఈ డాకులు నిర్మూలించబడాలి, 6 నెలల టైం ఇస్తున్నా అన్నాడు. అయితే నేనేమంటున్నా అంటే అందులో కొన్ని పదాలు ఉన్నాయి. ఈ డాకులు, దొంగతనాలు ఇవన్నీ ఎందుకైతే అంటే కొంతమంది తెలిసో తెలియక పొట్టకు లేక చేస్తారు. దాన్ని నిర్మూలించడానికి అధికారంలో ఉన్నవాడు చెయ్యాలి. ఇప్పుడు ఆవు దాని పాలు అనేది అయితే లేక బతుకుతుందా? అది పోతుంది. రాజ్యంలో ఉన్నవాడు తన వరకు తన కొరకే సంపాదన చేస్తే ప్రజలు సుఖంగా ఉండలేరు. అందుకు ఎక్కడో ఒక దగ్గర కష్టపడితే ఇంకొక దగ్గర లాభం జరుగుతుంది. అందువల్ల నేనేమంటున్నాంటే ఇప్పుడు నీళ్లు నియామకాలు అన్నావు, మా పార్లమెంటు మహబూబ్నగర్కి వెళ్ళి గెలుస్తీవి, మమ్మల్ని వదిలేస్తీవి. అక్కడే బాగా చేసుకున్నాడు కానీ ఇక్కడ ఏం లేదు. అయినా మేము మా చంద్రశేఖర్ రెడ్డి అన్న నేను ఎప్పుడేం అనలేదు. ఇంకా
మేము అనకపోవడం కూడా కొద్దిగా మంచిది కావచ్చు, అనాలే. కానీ ఊకే ఏదో రాజకీయ ప్రసంగాలు ఎందుకని మౌనం వహించాం. కాబట్టి ఎప్పుడే కానీ పాలమూరు అంటే పాలమూరు నుంచి గెలిచినప్పుడు పాలమూరులో ఏమన్నాడు, నేను ఇక్కడే జూరాల దగ్గర కూర్చేసుకొని కాలువ మలుపుతా అన్నాడు. ఈ కాలువ మలిపేది మా అన్నకే తెలవాలి, సాయంత్రం మాట్లాడతాం. కాబట్టి మీరు మనమందరం కూడా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలను గ్రామాల వారీగా ఉద్యోగాలు గతంలో ఎన్ని ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈయన వచ్చినాక ఎంతమంది టీచర్లకు లాభం చేసాడు. ఇప్పుడు బదిలీల కానీ భయపడితే పిల్లలు వస్తున్నారు. మరి ఆనాడు తెలంగాణ కొరకు కష్టపడినటువంటి నాయకులు, మేధావులు, అనేక మంది సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకో. ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంతమంది పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ పరం ఇంతమంది చేస్తాం, ప్రభుత్వంలో ఉన్నాయి ఇంతమంది. నిన్నమన్న ఆ 3 సంవత్సరాలకు రిటైర్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ 3 ఏళ్ళు పెంచి ఇక బేస్ అనిపించుకొని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు ఏం కావాలనో ఆలోచించలే, 3 ఏళ్ళు పెంచి వాళ్ళను సరిదిద్దిండి అయిపోయింది. అంటే అది చేయడంలో కూడా అనేక అర్థాలు ఉంటాయంటారు పెద్దలు. ఏమంటే వాళ్ళందరూ రిటైర్ అయిపోతే మరి కోట్ల రూపాయలు ఇవ్వవలసి వస్తుంది, అట్లే కంటిన్యూ చేసి ఇంకో 2-3 నెలలు దాన్ని జరపొచ్చు అనేది కూడా ఉంటుందంట. రావులన్నకే ఎక్కువ తెలవాలి, నాకు అటువంటిది అంటే తెలియదు. అందుకు నేనేమంటున్నంటే ఉద్యోగం అనేది ఎవరి సొంతం కాదు, అది ట్రస్టీ. కేసీఆర్ ఈజ్ ట్రస్టీ ఫర్ తెలంగాణ స్టేట్. ఉన్న సంపదను సకల వర్గాలకు, అనగైన కష్టపడి పనిచేసే వారికి, లేకుంటే వాళ్ళకున్న విజ్ఞానాన్ని బట్టి, సాంకేతికతను బట్టి వాటిని అందరినీ కల్పించాలి. ఇక ట్రస్టీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వెవడవురా అంటే ఏం చేయలేడు. ఇప్పుడు టీటీడీలో కూడా అట్లాగే అవుతున్నది. అనవసరంగా టీటీడీ కూడా ఏమైపోయిందంటే మొత్తము రూపాయలు వేస్తూనే పోతున్నారు. నేను నిన్న ఒక ఆయన నాకు ఈ వాట్సాప్లో పెట్టిండు, డైరెక్ట్ పెడితే ఏమొస్తుందంటే 2500 వేస్తామంటే పెంచు, 3500 అంటే కొట్టు. ఈ మాటలు డైరెక్ట్ వస్తుంది. అరే దేవుని దగ్గర పైసలకే దర్శనం అనే ఫీలింగ్ తెచ్చారు ఆ దొరలు. నేను టీటీడీ బోర్డు మాజీ మెంబర్గా బాధపడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు 7 కొండల మీద విత్తనాలు జల్లించాడు హెలికాప్టర్ ద్వారా. అన్ని వృక్షాలు పెరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ చేసిన చెట్ల కొరకు, నీరు కొరకు చేసిన కార్యక్రమం ఏంటంటే అన్నా హజారేను తీసుకొచ్చి 10 సార్లు మా షాద్నగర్ కూడా వచ్చిండు. అన్నా హజారే, సత్యనారాయణ రెడ్డి గవర్నర్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వాటర్ షెడ్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే మరి ఎన్టీఆర్ గారు కూడా చెట్లు విత్తనాలు జల్లించి గుట్టలు, కోరలు, కోనేరులు, అడవుల మీద తిరగడానికి. అంటే 10 చేద బావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక్క చెట్టుతో సమానం. అందుకే చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు కార్యక్రమం పెట్టిండు. అంటే వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేయడానికి నిజమైన కారణం అదే. కాబట్టి ఉద్యోగ కల్పన కొరకు ఇయ్యాలనే 5 గంటల వరకు చేసి మనం కూర్చునేది లేదు. తర్వాత పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా యువకులకు అండగా ఉండడం అది మన హక్కు. కాబట్టి వాళ్లకు ఉద్యోగ కల్పనలో పోరాటం చేసి తీసుకుందాం. అవి వచ్చే వరకు పోరాటం చేద్దాం. ఇది ఒక్కటే కాదు, నిన్న మన సర్కారు భూములన్నీ మన నాయకుడు కాపాడిండు. ఆనాడే అమ్ముకుంటే ఇవాళ ఈయనకేముండకపోవు. ఈ లేవా
మరి ముఖ్యమంత్రిగా చదువుకున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ఆర్టీసీలో కానీ పోలీసులో కానీ అనేక అవకాశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే 1916లో హైదరాబాద్లో ఏమున్నదా అంటే ఇది ఒక హైదరాబాద్ యూత్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందంట 1916. అక్కడికి వెళ్ళి 1995 నుంచి 2005 వరకు యువకుల కొరకు ఏ ముఖ్యమంత్రి ఏం చేయలే నాకు తెలిసిన కాడి. కానీ చంద్రబాబు నాయుడు గారు యువజన విధానం, చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్, దీంట్లో 70,000 మంది గ్రూపులు, 6,50,000 మంది చిలుపు ఉద్యోగ అంటే జీవనోపాధి కలిగింది. మరి ఈయనేం చేస్తున్నాయి అంటే జీవనోపాధి మేకలు గొర్రెలు బలు ఇప్పిస్తున్నాడు. అది మనల్ని అంతవరకే సంతోషం చేస్తున్నాడు. మళ్ళీ ఎవరైనా కోపానికి రావద్దు. కానీ ఈ గొర్రెల విషయంలో కూడా మరి చెప్పాలో చెప్పొద్దు, దానివల్ల కూడా నష్టమైంది. అదే గొర్రె ముగ్గురు దగ్గరికి పోయింది, పైసలు పోయినాయి, గొర్రె మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. ఇట్లాంటివి కూడా జరిగినాయి. దాని మీద మా నారాయణ స్వామి మొత్తం రికార్డు తీసిండు. కానీ ఆయన పరమపదించిండు, బ్యాడ్ లక్. ఆయన ఉంటే దీని మీద మేము ఏదో నడిపించేవాళ్ళం. అందువల్ల నేనేమంటున్నంటే యువజన విధానం వల్ల కూడా 6,50,000 మందికి చదువుకున్న యువకులకు మరి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చాడు. మరి ఇంజనీర్లు హైటెక్ సిటీ గురించి చెప్తే ఇక అది చాలా పెద్దగా ఉన్నది. అందువల్ల మనమందరం కూడా చెప్పుకోవడానికి అనేక పేజీలు రాయొచ్చు, ఏమన్నా ఎన్నైనా సార్లు గంటలు మాట్లాడవచ్చు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇంకోటి మీరందరూ గమనించాలి, కాసులు ఉన్నాయి, కాసులు ఎందుకే తీసేయి అన్నాడు. ఈ కాసులు తీసేసారు. ఏ రాజకీయ పార్టీ కూడా కాసులు తీసేసిండు, వాస్తవ కాస్తుదారు పేరు పోయింది అని బాధపడ్డోళ్ళు చెప్పిన వాళ్ళు అయితే నాకు కనవలేదు. అంటే ఇది రాబోయే కాలంలో కూడా మనకు ఎదురీత అవుతుంది. అప్పటి వరకు ఎవరు వస్తారో ఏం కథనో కానీ, ఎందుకంటే మన హైదరాబాద్ చుట్టుముట్లు బీదలందరూ 5 లక్షలది 60 లక్షలు ఎట్టకాలే ఏమో ఇన్ని పైసలు ఎడ దొరుకుతాయని ఇచ్చేస్తున్నాం. 6 ఏళ్ళు 5 నెలలు అయిపోయినాక వాడు ఆ కొనుక్కున్న ఆయన తానే గేట్ కావాలి ఉన్నాడు. ఇది కొంతకాలం అయిన తర్వాత ఇదో రకమైన అన్ఎంప్లాయ్మెంటే వస్తుంది. ఆర్థిక పరిపుష్టి లేనాడు ఆయన అనాథగా మారతాడు. మరి ఏ మార్గాన పోతాడో ఆ చక్కటి మార్గం కాకపోతే ప్రమాదమే. కాబట్టి యువకుల గురించి కానీ ఈ భూమి విషయంలో కూడా కొనకుండా ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యం మన చట్టంలో ఉన్నది. కానీ కొనేటోళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే ఆస్తి అనేది ఇంచుమించు అందరికీ సమానంగా ఉంటేనేమో గొడవలు ఉండవు, సమస్యలు రావు. ఈ భూములు కూడా కేసీఆర్ ఏం చెప్తున్నాడంటే హైదరాబాద్లో బ్రహ్మాండంగా 12 అంతస్తులు 16 అంతస్తులు కడుతున్నాను అని చెప్తున్నాడు బయట. నీవీడ అంతస్తులు కడుతున్నావు కానీ గ్రామాలల్లో ఆడ భూమి లేకుండా ఉద్యోగం లేకుండా కొడుకుని చదివించి బంద్ చేసిండు. కంపెనీలలో కూడా నిన్న మొన్న సుమారు ఒక 5-6 వేల మందిని మా షాద్నగర్ నియోజకవర్గంలో 100-150 పరిశ్రమలు ఉన్నాయి. కూరగాయలందరినీ తీసేసారు. 1,20,000 ఏదో మాట్లాడుకుని 2 లక్షలకు ఇచ్చేసి నువ్వు ఇంటికి ఓ బిడ్డ ఇంకో ఉద్యోగం చేసుకో, 2-3 నెలలు అయినాక అవకాశం ఉంటే మళ్ళీ ఇస్తాం. ఈ విధంగా అయింది. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ మనందరి సూచనల మేరకు, పెద్దల ఆశీర్వాదం మేరకు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కష్టపడి యువకులకు లాభం అయ్యే విధంగా మనస్పూర్వకంగా పోరాట పటిమను విడిచిపెట్టకుండా వాళ్లకు ఉద్యోగ కల్పన కల్పించడానికి అధికార పార్టీని ఒప్పించి మెప్పించి డిమాండ్ చేసి వాళ్ళకు మనం రక్షణ కవచంలా నిలుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. మరి యువకులు అధైర్యపడొద్దు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
మరి ఖాళీలను భర్తీ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాటం చేస్తామని ఈ దీక్ష సందర్భంగా యువతకు భరోసా కల్పించినటువంటి బక్క నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే రకంగా మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు సాయిబాబా గారికి స్వాగతం. అదేవిధంగా మరి కరీంనగర్ ఇచ్చేసినటువంటి పార్లమెంటు ప్రధాన కార్యదర్శులు బాలాగౌడ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు ఆగయ్య గారికి, మరి దామర సత్యం గారికి, వారి బృందానికి అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంట్ అధ్యక్షులు అన్న సుభాష్ అన్న గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మొదటగానే వారిని జ్ఞాపకం చేసామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూర్చున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ ఒక్కరు కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అన్యాయం చేయకూడదని, మీరు ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని, ఆ కవ్వింపులోకి పోవద్దని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాము. ఈ దీక్షలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా దీంట్లో భాగంగా అన్న నరసింహులు గారికి, పెద్దలు పోలిట్ బ్యూరో మెంబరు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధులు నన్నూరు నర్సిరెడ్డి గారికి, సోదరిమణి జ్యోత్స్న గారికి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాచారి గారికి, హరీష్ గారికి, జీవీజీ గారికి, ముఖ్యంగా రాజేంద్ర అన్న గారు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సోదరులందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా రామేశ్వరరావు గారికి, రాఘుల్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వేదిక మీద పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రము నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రావటము, దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళలు, అనేక మా గిరిజన సంఘాలు, మా హరిజన సంఘాలు, మా బీసీ సంఘాలు, అగ్ర కులాల్లో ఉన్న అతి పేదవారందరూ కూడా ఈ తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో మనము ముందుకు పోతామని చెప్పేసి ఆలోచనలతో అందరము అన్ని పార్టీలు భాగస్వామ్యమైన మాట వాస్తవం. వాళ్ళకి ఇవ్వండి, తీస్తారు. సోదరులారా, మరి కేసీఆర్ గారు ఏం చెప్పారు? నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి సావు ఉండదు, ఏ ఒక్క యువకుని సావు ఉండదు, ఏ ఒక్క రైతు చావు ఉండదు, ఏ ఒక్క కులంలో ఉన్న నాయకుల చావులు ఉండవు. మరి అరోర్ లక్ష్మణాన్ని అనుమతిస్తున్న ఆ బాధలు అనేవి ఉండవు. ఈ తెలంగాణ ఏర్పడితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణని, మన హైదరాబాద్ని ఆంధ్ర వాళ్ళు దోసుకపోతా ఉన్నారు. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కూడా ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు దోసుకపోతా ఉన్నారని చెప్పిన పెద్ద మనిషి. తెలంగాణ వస్తే గడ్డాము దగ్గర కుక్క మాదిరిగా సేవ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. మరి నేను, నా ముసల్దే ఇక్కడ ఉన్నది, నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ కవిత విదేశాల్లో ఉన్నది, నేను ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా సేవ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి మరి వచ్చిన తర్వాత
శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకుంటే ఆ గడ్డ మీద కూర్చున్న మీరు మరి ఎవరిని ముఖ్యమంత్రిని చేశారు, ఎవరిని మంత్రులను చేశారు, ఎవరిని ఎమ్మెల్యేలు చేశారు, ఎవరు ఎంపీలను చేశారో కనపడతా ఉన్నది. సోదరులారా, ఇంతకుముందు పెద్దలు అన్న నరసింహులు గారు చెప్పారు, 1,91,126 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తున్న కేసీఆర్ గారు ఏ ఒక్కరికన్నా ఇచ్చే పరిస్థితి లేదా? నిన్నగాక మొన్న మా పక్కలో ఉన్న హుజూర్నగర్లో బై ఎన్నికలు జరిగితే 50,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి పెద్ద మనిషి ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన పాపన పోయాడా? అదేవిధంగా మా పక్కన ఉన్న నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగితే 53,000 పోస్టులు వేస్తామని చెప్పిన పెద్ద మనిషి 3,000 పోస్టులైనా ఇచ్చిన దాఖలున్నాయని చెప్పేసి అని అడుగుతా ఉన్నాము. నిన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో 57,000 పోస్టులు మేము వేస్తా ఉన్నామని చెప్పిన పెద్ద మనిషి కనీసం 7,000 పోస్టులన్నా వేశాడా? మరి ఉద్యోగాలు ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారు? ఆయనేమో సీఎం, ఆయన ఫుల్ఫిల్ కొడుకు ఒక సీఎం, అడిషనల్ ఒక సీఎం. ఇవాళ నిన్నగాక మనకి వెన్నుపోటు ముందు పోటు పరిచిన దుర్మార్గుడు ఎర్రపల్లి దయాకర్రావుకి నిన్నగాక మొన్న మినిస్టర్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇవాళ మా సోదరులు, మా రైతులు రోజుకొక 2 ఉద్యోగస్తులు, టీచర్లు నిన్నగాక మొన్న నువ్వు 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నావో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అక్కడ స్థానికంగా ఉన్న టీచర్లందరూ కూడా ఇతర స్థానికులు అయిపోతా ఉన్నారు 33 జిల్లాలు చేయడం వల్ల. మరి టీచర్లు చచ్చిపోతా ఉన్నారు, మరి యువత చచ్చిపోతా ఉన్నది, విద్యార్థులు అయితే ఏ రకంగా చచ్చిపోతా ఉన్నారు. ఇంటర్మీడియట్ చేసినామో అందరినీ ఒకసారి పాస్ చేయవచ్చుంది. తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఇప్పుడున్న ఈ రాష్ట్రం నుంచి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అన్ని పార్లమెంట్కి, అన్ని నియోజకవర్గాల్లో మరి పెద్ద ఎత్తున వారి కంగన బదులై చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మిగతా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి చాలా ఉంది కాబట్టి మాట్లాడుతూ 5 గంటల వరకు ఉంటామని చెప్పేసి అందరూ ఉండాలని చెప్పేసి వారి అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పేసి ఈ కేసీఆర్ కళ్ళు తెరిచేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసి అందరికి తెలుస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. అన్న ధన్యవాదాలు. అదేవిధంగా మరి ప్రొఫెసర్ అన్వర్ గారికి స్వాగతం పలుకుతూ మేడం ప్రొఫెసర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న గారిని మాట్లాడాల్సిన కూర్చుంది. జై తెలుగుదేశం. అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. సికింద్రాబాద్ చేస్తుంటే సోదరులందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ వారి స్థానంలో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విచ్చేసినటువంటి పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్సుమాంజలు. ఒక్కసారి చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ భవన్లో ఒక దీక్షా కార్యక్రమం, ఒక చాలా 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 జెన్యున్ కాజ్ మీద మనం చేసేటువంటి దీక్షా కార్యక్రమంలో ముందుగా జై తెలుగుదేశం. అందరం మళ్ళీ మర్చిపోయినట్టున్నాం. జై తెలుగుదేశం అనేటువంటి నినాదం చేతులు పైకెత్తి మన పిడికిలి బిగించి గట్టిగా చెప్పాల్సినటువంటి నినాదం అది. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్న నరసింహులు గారి నాయకత్వంలో పాలిట్ బ్యూరో సభ్యులు రావుల గారి సజెషన్తో ఇవాళ రోజున ఏదైతే ఒక నిరుద్యోగులకి మనం మద్దతుగా వాళ్ళకి సంఘీభావంగా చేస్తున్నటువంటి దీక్షకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా నమస్సుమాంజలు. 7.5 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఇంకా కూడా ఆత్మహత్యలు అనేటువంటివి నడుస్తూనే ఉన్నాయి. ఇందాక
బంటు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా 7.5 సంవత్సరాల్లో మనం గిన చూస్తే రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, మహిళల ఆత్మహత్యలు, హత్యలు, ఇట్లా ఏ వర్గాన్ని తీసుకున్నా సరే ఆ వర్గం ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించి ఏ నినాదంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నాడో, ఏ నినాదం అయితే ముందరికి తీసుకొచ్చి దీనికోసమే తెలంగాణ కావాలి అని చెప్పి ముందరుండి కొట్లాడినామో, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు అసలుకే లేవు. ఇవాళ ఒక సునీల్ నాయక్ కావచ్చు, ఒక షబ్బీర్ కావచ్చు, ఇట్లా మనం తీసుకుంటూ పోతే ఆల్రెడీ ఒక లిస్టు గత 6 నెలల్లోనే 25 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాఖలా. ఇంత జరుగుతున్నా సరే కనీసం ఆ కుటుంబాలని పరామర్శించలేనటువంటి ఒక దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు. ఇందాక నరసింహలన్న చెప్పినట్టుగా మనం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా గట్టిగా, అంటే వాళ్ళు తిట్టినటువంటి భాషలో కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసినటువంటి పదజాలంతో కానివ్వండి, మనం ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులం కావచ్చు, మనం ఇద్దరం కూడా మాట్లాడలేదు. కానీ రోజు రోజుకి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవాళ రోజున మనం కూడా అన్న వాళ్ళు క్షమించాలి, వాళ్ళు తిట్టినటువంటి భాషలనే మనం కూడా వాళ్ళని తిట్టాల్సి వస్తుంది కావచ్చు. ఎట్లయితే కేసీఆర్ అక్కడ కూర్చొని సన్నాసులు, దద్దమ్మలు, దిక్కులేనోళ్ళు, ఏమాత్రం కూడా బుద్ధిలేనోళ్ళని తిడతారో అట్లనే ఇవాళ రోజున ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా, బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ చేసినటువంటి సన్నాసి ఎవడన్నా ఉన్నాడా అంటే అది కేసీఆర్ అని చెప్పి ఇవాళ రోజు మనం గట్టిగా చెప్పాలి. ఈ పదజాలాన్ని మనం ఎందుకు వాడాలి అని అంటే, గా తిక్కను అంటే అనద్దు కానీ ఆ తిక్కున్నోనికి ఆ పదజాలం వాడేటోనికి అదే పదజాలంతో అదే బుద్ధి మనం నేర్పిస్తే కానీ బుర్రకెక్కదు కావచ్చు. అందరం మంచిగా మెల్లగా అయ్యా నువ్వు ఉద్యోగాలు భర్తీ చేయి, లేకపోతే నువ్వు రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులను దూరం చేయి, ఆడబిడ్డల మాన ప్రాణాలను కాపాడు అని చెప్పి మెల్లగా చెప్తుంటే దిమాగ్ ఎక్కుతలేదు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి. అందుకే ఇవాళ రోజున మనం గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కూర్చొని దీక్ష చేస్తున్నాం ఇవాళ రోజున. దేని గురించి దీక్ష చేస్తున్నాం? రాష్ట్రంలో ఇన్ని వేల మంది తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వందల మంది పిల్లలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఒక్కళ్ళ కూడా ఇవాళ రోజున ఈ ప్రభుత్వం సరే, ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టుగా పేర్లు రాసి మరీ చచ్చిపోయింది. లాలో ఇక్కడ మన లీగల్ టీం కూడా ఉన్నారు, వాళ్ళే చెప్తారు. లాలో ఒకవేళ కనుక ఎవరి పేరన్నా రాసి ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొన్నా కూడా కేసీఆర్ నిస్సిగ్గుగా ఇవాళ రోజున రాష్ట్రాన్ని కూడా నేను రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప ఎవడూ చేయలేదు, ఇక్కడ ఉద్ధరించేసినా రేపు పొద్దున నేను సెంటర్కి పోయి అక్కడ ఉద్ధరించేస్తా అని చెప్పి పోతా ఉన్నాడు. ఇంత జరుగుతున్నా సరే, ఇది ఇబ్బందులని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎదుర్కొంటున్నా సరే ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక స్పందన రావట్లేదు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎక్కడికక్కడ ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరు గుర్తుండాలి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క విద్యార్థి కానీ ఒక్క నిరుద్యోగి కానీ ఈధర్ ఉరేసుకున్నా లేకపోతే ఎక్కడన్నా చనిపోయినా సరే పొలోమంటూ తెరాస కార్యకర్తలు కానీ తెరాస నాయకులు కానీ అక్కడికి పోయి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో శవ రాజకీయాలు ఆ గాడిదలు చేసేటోళ్ళు ఆ రోజున. మరి ఇవాళ రోజున ఇంతమంది నిరుద్యోగులు చనిపోతా ఉంటే కనీసం ఒక్కడన్నా అన్నీ నేనే అని చెప్పేటువంటి సూడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, తెలంగాణ ఆడబిడ్డ అనేటువంటి పదానికి పర్యాయ పదం నేనే అని చెప్పుకొని తిరిగేటువంటి కవిత కానీ, ట్రబుల్ షూటర్ అని చెప్పుకునేటువంటి హరీష్ రావు కానీ, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలా కూడా లేదు. ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు పోరు అనంటే పోయి ఏం మాట్లాడతారు? రాష్ట్రంలో శాంక్షన్డ్ పోస్టులు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయినటువంటి పోస్టులు 4 లక్షల చిల్లర ఉండగా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టులు 3 లక్షల చిల్లర. ఇంకా కూడా 1,50,000 పైచిలుకు పోస్టులు శాంక్షన్ అయినవి ఇంకా కూడా ఆయన భర్తీ చేయకుండా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏందయ్యా దానికి అడ్డు అని అంటే, ఒక రోజునేమో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాని మీద కేసులు వేసింది అంటాడు.
ఇంకో రోజునేమో లేదు లేదు నేను కొత్తగా జిల్లాలు పెట్టినా కదా జోనల్ వ్యవస్థ అటు ఇటు అయింది అందుకని చేసిన అంటాడు. లేదు ఇంకొక రోజు ఏమంటాడంటే ఉన్నోళ్ళకే నేను రిటైర్మెంట్ ఏజ్ పెంచుతా కొత్త వాళ్ళని నేను తెచ్చుకుంటా అంటాడు. ఇదేందయ్యా పరిస్థితి అంటే ఎక్కడికక్కడ జీతాలు ఇవ్వలేక రాష్ట్రాన్ని ఒక ఆర్థిక సంక్షోభంలో పడేసినటువంటి పార్టీ తెరాస పార్టీ. అందుకని ఇవాళ రోజున కొత్తగా ఉద్యోగ కల్పన ఏమన్నా చేస్తే ఉద్యోగాలు ఇస్తే పైసలు ఎక్కడికి తేయాలనో అర్థం కాక, లేదా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడికెళ్ళి ఇవ్వాలనో అర్థం కాక రిటైర్మెంట్ ఏజ్లు కూడా పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మనం సామాన్యులకు కూడా చెప్పాలి. ప్రభుత్వం ఏదైతే ఒక మసిపూసి మారేడుకాయ చేసి మేమంతా మంచిగా చేస్తున్నామని చెప్పికంటూ తిరుగుతున్నారు కదా, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని వాళ్ళ రోజున మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరం మనకున్నది, ఆ బాధ్యత కూడా మనకే ఉన్నది. ఎందుకంటే ఏ రోజునైనా సరే తెలంగాణ రాష్ట్రంలో సమస్యల మీద ఏ వర్గానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడినటువంటి పార్టీ మన పార్టీ మాత్రమే, ఈ జెండా మాత్రమే. ఇంకా ఏ పార్టీ కూడా ఇవాటి వరకు చేయలేదు. మీరు గమనిస్తే కనుక మఠంపల్లిలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూముల విషయం కావచ్చు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలని హరాయిస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి విషయాలు కావచ్చు, నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నిన్నగాక మొన్న 317 జియో తోటి ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రతి దాని మీద కూడా మన పార్టీ మాత్రమే రెస్పాండ్ అయింది. ఇంతగానం రోడ్డెక్కి మేమేదో చేసుకొని తిరుగుతున్నామని చెప్పుకొని తిరిగేటువంటి బీజేపీ వాళ్ళు 317 జియో మీద మీరు కదా అధికారంలో ఉన్నది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి విరుద్ధంగా ఇక్కడ ఒక 317 జియో ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడికి వచ్చి కూర్చొని రోడ్డు మీదకి వచ్చి ఏదో ధర్నాలు దీక్షలు చేస్తామని చెప్పి జనాల కళ్ళు కప్పుతున్నారే. మనం సింపుల్ గా ఒకటే చేసినాం, మాట్లాడినాం. సింపుల్ గా వెళ్ళి గవర్నర్ గారితో అమ్మా ఇది పరిస్థితి, తెలుగుదేశం పార్టీ మాత్రమే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి విరుద్ధంగా ఇవాళ రోజున ఒక జియో ఇచ్చిండ్రు అని చెప్పి మనం వాళ్ళకి ఆ రోజున చెప్పినాం. ఇదే ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెయ్యదు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత ఏ పార్టీకి లేదు, రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకే కాబట్టే ఇవాటి రోజున ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేకపోయినా మన పార్టీ గుర్తు మీద మన ఓట్లతోటి గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క పార్టీలకి స్వార్థంతో వెళ్ళిపోయినా సరే అయినా ఇవాటి వరకు కూడా జెండా మోస్తూ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ నిబద్ధత కేవలం మనకే ఉంటుంది. ఎందుకనంటే ప్రజలే ఇవాల్టి రోజున మన నాయకుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పింది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ కాన్సెప్ట్ ని తూచా తప్పకుండా, ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పార్టీ మన పార్టీ. మన సిద్ధాంతం ఎక్కడికి పోలే, మన పార్టీ ఎక్కడికి పోలే. కేవలం కొంత స్వార్థపరులు ఎవరైతే పార్టీలో ఉండి కొంత పదవులు అనుభవించి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం కావచ్చు. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా సరే ఇవాటి వరకు కూడా ప్రజా సమస్యల మీద రియాక్ట్ అవ్వడంలో మనం ఎక్కడా కూడా వెనుకంజ వెయ్యలేదు, వెయ్యబోము కూడా. ఈ సమస్య మీద కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిన వేరే పార్టీల వాళ్ళు. మనం ఇవాళ దీనికి ఒక లాజికల్ సొల్యూషన్ చెప్తా ఉన్నాం. మనం ఇవాళ రోజున ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎందుకు దీక్ష చేస్తా ఉన్నాము, ప్రభుత్వం దృష్టికి అయ్యా మీరు చేసేది ఇది అని తీసుకెళ్లి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీని తర్వాత కూడా వాళ్ళు కాకపోతే తర్వాత కార్యాచరణ సాయంత్రం వరకు పెద్దలందరూ నిశ్చయించి ముందర పెడతామని అంటారు. ఈ సమస్యను ఇక్కడితో వదిలేము. ఎట్లయితే 317 జియో సమస్యను వదిలేయలేదో దీన్ని వదిలేయలేము. అందరికీ గుర్తుంటే రాష్ట్రంలో 7.5 సంవత్సరాలే, రాష్ట్రం ఫామ్ అయిన 7 సంవత్సరాల తర్వాత కూడా మహిళా కమిషన్ ఇయ్యకపోతే ఆ రోజున తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగమే కష్టించి పోరాడి కొట్లాడి తెలంగాణకు ఒక మహిళా కమిషన్ సాధించుకున్నాం. అది పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. పార్టీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ఆ నిబద్ధత అనేటువంటిది ఆటోమేటికల్ గా వస్తుంది. ఇవాళ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంత విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు మన బాధ్యతగా ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగు యువత కావచ్చు, టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, మీరు ఖచ్చితంగా దీని మీద ఎక్కడికక్కడ రియాక్ట్ అవ్వాల్సినటువంటి, మీరు ఆల్రెడీ అవుతా ఉన్నారు బట్ స్టిల్ ఇంకా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నిలదీయండి.
ఇంకా వాళ్ళని రోడ్ల మీద తిరగనీయకండి. చాలు. తెలంగాణని వాళ్ళ రోజున ఏదో బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణ చేసిన రాష్ట్రం సిద్ధించుకోక ముందర ఆత్మహత్యలు ఉండే, సిద్ధించుకున్న తర్వాత కూడా వాళ్ళ రోజున ఆత్మహత్యలు ఉన్నాయి. కాబట్టి నీకు అక్కడ పదవిలో కొనసాగేటువంటి ఒక అధికారం లేదు అని చెప్పి కేసీఆర్ కి 24 గంటలు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత తెలంగాణ తెలుగుదేశం ప్రతి కార్యకర్త మీద ఉన్నది. వాళ్ళ రోజున మన పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రజల కోసం కొట్లాడదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, ప్రజల కోసమే మనం పాటుపడదాం. పదవులు లేకపోతే ఓట్లు, సీట్లు ఇవెప్పుడు కూడా మనకి ఆ బేరీజులలో రావు. మనం ఎప్పుడు కూడా ప్రజల కోసం కొట్లాడినాం, అదే మన సిద్ధాంతంగా ముందరికెళ్దాం. పదవులు అవే వస్తాయి, సీట్లు అవే వస్తాయి, అధికారం దానంతట అదే పరిగెత్తుకుంటే తెలుగుదేశం పార్టీ దగ్గరికి రాకపోతే అడగండి. మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడినంత కాలం అధికారం మన దగ్గరకు వస్తుంది. అధికారం కోసం వెంపర్లాడుతూ ఎట్లా అయితే వేరే పార్టీలు చేస్తున్నాయో అట్లా మనం ఎప్పుడు చెయ్యలేదు, చెయ్యబోము కూడా. మరొక్కసారి ఇవాళ రోజున నిరుద్యోగ దీక్షకి వచ్చి సంఘీభావం, నిరుద్యోగులకి సంఘీభావం తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకుడికి శిరసావహించి ఇవాళ రోజున మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఒక వాళ్ళకి మద్దతుగా మనం నిలబడ్డం అనేటువంటిది చాలా 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 పుణ్యకార్యం. ఎందుకంటే చనిపోయినటువంటి కుటుంబాలు పడుతున్నటువంటి బాధలు ప్రతి ఒక్క రోజు మనం చూస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని మొన్న మహబాద్లో కూడా, బయ్యారంలో కూడా జరిగినప్పుడు మన రాష్ట్ర పార్టీ నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళి అక్కడ కలిసింది, వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసింది. సో ఇట్లా ఎక్కడికక్కడ మనకు చేతనైంది, మనం చేయగలిగింది చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ పరిధిలో మీరు ఎంత ఘనమైతే చేయగలరో ఖచ్చితంగా ఎక్కడికక్కడ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీని ముందరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలతోటి ప్రజా సమస్యల మీద మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మరి యువజన నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ అన్న నందు నర్సిరెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఆసీనుడైనటువంటి తెలంగాణ తెలుగుదేశం రథసారథులు బక్కన నరసింహులు గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్కారాలను తెలియజేస్తున్నారు. ఈ సంఘీభావ దీక్షకు ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగ యువకులకు భవిష్యత్తుకు ఒక భరోసా కలిగించాలని, నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు నివారించాలని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని, నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, ఏ సంవత్సరం ఖాళీలను అదే సంవత్సరం భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం మానుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇలా స్వరాష్ట్రం వచ్చింది, స్వయం పాలన వచ్చింది, ఖాళీలు స్పష్టంగా కళ్ళకు కనిపిస్తున్నా, నిరుద్యోగుల ఆర్తనాదాలు చెవులకు వినిపిస్తున్నా, 7 సంవత్సరాలుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీయడానికే ఈ దీక్షా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ నియామకాలే నినాదంగా ఉద్యమాన్ని నడిపినటువంటి నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించాలని చెప్తున్నా. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉపాధి లేక, నోటిఫికేషన్లు లేక, ఇవాళ భవిష్యత్తుపై భరోసా లేక, వృద్ధ తల్లిదండ్రులకు భారం కాలేక రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఖమ్మంలో సోండు సాహెబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్, నాగర్ కర్నూలులో చారి, ఇవాళ వనపర్తి జిల్లాలో కొండలరెడ్డి కానీ, కురుమూర్తి కానీ, ఇవాళ మహబూబ్ నగర్లో శ్రీకృష్ణ, ఇవాళ నారాయణఖేడ్లో రామకృష్ణ, ఇవాళ అదే రకంగా చండూరులో పాక శ్రీకాంత్, ఇవాళ బయ్యారంలో చూసాం మనం ముత్యాల సాగర్ ఆత్మహత్య చేసుకుంటూ, కరీంనగర్లో షఫీ, జమ్మికుంటలో షబీర్, ఇవాళ జగిత్యాలలో చూసుకుంటే లవకుమారు, సిద్దిపేటలో మల్లేశం, సిరిసిల్లలో మహేందర్, ఇవాళ కేయూలో సునీల్, ఇవాళ ఓయూలో మురళి లాంటి వారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఇవి కనిపించడం లేదా అని అడుగుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈశాన్ రెడ్డికి ఇవాళ ఆగమేఘాల మీద వచ్చినటువంటి ఉద్యమ సమయంలో వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ నీ నియోజకవర్గంలో ఉప్పరాజు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదని చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో గతంలో ఉద్యమ సమయంలో
నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే సీమాంధ్ర పాలకులు కారణం అని చెప్పినటువంటి టీఆర్ఎస్ నేతలారా, మీ పాలనలో ఆత్మహత్యలకు కారణం ఎవరో మీరు ఎందుకు చెప్పడం లేదని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ బాధలు తీరాలని, బతుకులు మారాలని, కష్టాలు పోవాలని, కన్నీళ్లు ఆగాలని ఇవాళ బలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు సాధించారు. ఇవాళ నిరుద్యోగులకు కన్నీరు మిగిలింది. టీఆర్ఎస్ నేతలకు, కేసీఆర్ కుటుంబానికి రాజకీయ పన్నీరు జల్లై కురుస్తుందా లేదా అని అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం కోసం, భవిష్యత్ తరాల కోసం అనేక మంది ఆత్మ బలిదానాలు చేసిండ్రు. వాళ్ళు పాటలెక్కిండ్రు. తెలంగాణ ద్రోహులు ఇవాళ పదవులు ఎక్కిండ్రు. ఇవాళ శ్రీకాంతాచారి అమరుడయ్యిండు. తలసాని సీనయ్య మంత్రి అయ్యిందా కాలేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇటువంటి పరిస్థితిని మనం ఒకసారి సమీక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ కేసీఆర్ క్యాబినెట్లో 16 మంది మంత్రులుంటే 10 మంది మంత్రులు గతంలో తెలంగాణ ద్రోహులుగా టీఆర్ఎస్ నేతలే ముద్ర వేసిన వారే ఇవాళ మంత్రులుగా ఉండరు. అటువంటి వాళ్ళు మన గురించి ఏ రకంగా ఆలోచిస్తారో మనం ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకనే కేసీఆర్ విధానం వేరుంటది. తెలంగాణ ఉద్యమ సమయంలో నా తెలంగాణ కోటి రతనాల వీన్ అన్నాడు. ఇవాళ అధికారంలోకి రాగానే వీణై తీగలు తెంచి దాన్ని తెడ్డు లెక్కనే వాడుకుంటుండా లేడా అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నీ మాటలు నీ గుర్తు చేస్తా. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలంటివి. తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని చెప్పి నీ పల్లకి మోపిస్తేవి. ఇవాళ తెలంగాణ రాకుంటే ఇవాళ చెప్రాసి నౌకరు కూడా రాదంటివి. సీమాంధ్ర ఉద్యోగులు లక్షలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు బిడ్డ తెలంగాణ. వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలని మీకే అంటివి. ఒంటె పెదవులకు నక్కాశపడ్డట్టు ఆశపడితివి. ఏమైనా లక్షలాది ఉద్యోగాలని ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇంకో మాట చెప్పిండు, తెలంగాణ వస్తే N3 వస్తుంది అన్నాడు. N3 అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ ఏమైంది? K5 వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ పరిపాలన వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ N3లా నీళ్లు, నిధులు, నియామకాలంటే మొన్న పోయి నిరుద్యోగులు అడిగినరంట. అయ్యా ఉద్యమంలో ప్రధాన ఎజెండా మాది, త్యాగాలు మావి, మా నియామకాలు ఏమైనాయి అని అడిగితే కేసీఆర్ చెప్తున్నాడు, బర్రెలు ఇస్తా, గొర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, మందులు ఇస్తా, సిల్క్ స్మిత కట్టుకునే సిల్క్ చీరలు ఇస్తా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. అరే బలిదానాలు చేసింది బర్రెల కోసమా, ఇళ్ల కోసమా, ఇవాళ ఎవరి కోసం అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్తివి, ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడితివి. ఇవాళ ఊరికొక ఉద్యోగం కూడా రాలే, ఇంటికో ఉద్యోగం రాలే, ఇవాళ ఊరికొక ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అంటున్నా. అందుకని ఆయన ఇంట్లో మాత్రం 5 పదవులు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ. ఇవాళ సంతోష్ అని సకాలంలో మందు గోళీలు ఇస్తే ఆయనకు ఎంపీ పదవి ఇచ్చిండు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పదవులు వచ్చినాయి. మరి త్యాగాలు చేసిన నిరుద్యోగులకు ఏమొచ్చినాయి అని చాలా సూటిగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే ఆమెని ఎమ్మెల్సీని చేసిండు. మరి ఎమ్మెల్సీని చేసిండు 6 నెలలు కూడా కూతురు యొక్క ఖాళీగా ఉండడం ఇష్టం లేని ముఖ్యమంత్రి గారు 6 నెలలనే నీ కూతురుకు రాజకీయ పదవి ఇచ్చినావు కదా, ఆ పదవిని చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది. ఎంట్రన్స్ లో ఫెయిల్ అయిన వానికి మేనేజ్మెంట్ కోటల సీటు దొబ్బినట్టు ఇవాళ ఎంపీగా ఓడిపోయిన ఆమెకు ఇవాళ ఎమ్మెల్సీ అంటగట్టిండా లేదా అని నేను చాలా సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇటువంటి వారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలు వాళ్ళ కుటుంబాలకు భోగాలుగా మారినాయని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు ఉద్యమ సమయంలో ఏళ్ల మీద లెక్క చెప్పేది, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తెలంగాణకు ఎన్ని రావాలని చెప్పినావు. ఆంధ్ర వాళ్ళు లేట్ చేస్తుంటే ఓ రోజు మీటింగ్లో చెప్పిండు, అయ్యేం లెక్కలు రా ఆంధ్ర తెలంగాణ అనివి. సెక్రటేరియట్ కాడ కూర్చొని పుంటికూర కట్టగా పట్టుకుంటే లోపలికి పోయేటోడు గోంగూర అన్నోడు ఆంధ్రోడు, పుంటికూర అన్నోడు తెలంగాణోడు, గంటల తెలుస్తా లెక్క అని చెప్పిన ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు అవుతుందిరా సన్నాసి, నీవు లెక్కలు ఎందుకు తేలుస్తలేవు, ఖాళీలు ఎందుకు చెప్తలేవు అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తున్నావు. ఇవాళ మొదటి అసెంబ్లీలో 1,10,012 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నువ్వే చెప్పినావు. రెండో అసెంబ్లీ సెషన్కి వచ్చే వరకల్లా 1,07,774 ఉద్యోగాలు ఖాళీలని నువ్వే చెప్పినావు.
ఇవాళ పిఆర్సీ కమిషన్ 191,126 పోస్టులు ఖాళీలు ఉన్నాయని పిఆర్సీ నివేదిక చెప్తుంది. ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 70,000 మంది ఇవాళ పదవీ విరమణ చేసిరు. ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఇవాళ నూతన జిల్లాల వల్ల, నూతన మండలాల వల్ల, నూతన కార్పొరేషన్ వల్ల మరో 30,000 ఉద్యోగాల అవసరాలు ఏర్పడ్డాయి. ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి అడుగుతున్నా. ఇవాళ టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో ఉద్యోగాలు భర్తీ చేయవలసింది, దాంట్లోనే 300 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించామని చెప్తున్నా. ఇవాళ 10 యూనివర్సిటీల్లో 1,528 మంది ఇవాళ అధ్యాపకులు బోధించే వాళ్ళు లేరు అంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యం ఉందో అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు అయితే వీసీలు కూడా లేరు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా యూనివర్సిటీలకు వీసీలు లేరంటే వీసీల సంగతి వదిలిపెట్టరా, సీసీ కెమెరాలు పెట్టరా అని ఉస్మానియా 600 సీసీ కెమెరాలు పెట్టిండు. మాకు వీసీలను ఇస్తావా, సీసీలను ఇస్తావా? ఇది నీ పాలనకు నిదర్శనం కాదా అని అడుగుతున్నా. అందుకనే ఈ ప్రభుత్వాన్ని నేను ప్రధానంగా డిమాండ్ చేసేది, ఒకే నోటిఫికేషన్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా భర్తీ చేయాలి. ఏ సంవత్సరం ఖాళీల పోస్టులు ఆ సంవత్సరమే భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కనుక ఇవాళ ఖాళీలు ఏర్పడితే ఎలక్షన్ కమిషన్ 6 నెలల్లోపు ఆ పోస్టులు భర్తీ చేస్తుంది. అయ్యా ఎన్నికల కమిషన్ ఉంది, 6 నెలల పోస్టు భర్తీ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ కమిషన్ ఎందుకు లేదు? ఖాళీ అయిన ఉద్యోగాలని 6 నెలల లోపల భర్తీ చేసేటువంటి ఎంప్లాయ్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. అదే రకంగా ఇవాళ సోదరులారా మనం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ మొన్నటిదాకా ఏజ్ పెంచు అని చెప్తే ఉస్మానియాలో చాలా మంది పిల్లలు మేము పోరాటాలు చేసినాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే 40 సంవత్సరాలు ఉన్నాయి, 44 సంవత్సరాల ఏజ్ పెంచిండు రాగానే. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీకి అద్భుతమైనటువంటి నిర్ణయం, మేము ఎగ్జామ్ రాసుకుంటే మాకు ఉద్యోగం వస్తుందని. ఆ 4 సంవత్సరాలు కూడా ఒక్క నోటిఫికేషన్ అయ్యాక నిరుద్యోగులు మొత్తం శాశ్వత నిరుద్యోగులు అయ్యిండ్రు. ఇవాళ ఆ నిరుద్యోగులు శాశ్వత నిరుద్యోగులు ఇవాళ నీకు పేడ కొట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి చెప్పాడు. కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంద్రా? కాంట్రాక్ట్ అంటే నాకు పడని నడవదు. అవుట్ సోర్సు, ఇన్ సోర్సు, మన సోర్సు, మశాన్ సోర్సు, గడపాలకు పెట్టిరు. అదో దరిద్రం. ఒక్క కలం పోటుతోటి కాంట్రాక్ట్ వాళ్ళంతా పర్మనెంట్ చేస్తా బిడ్డ అని చెప్పిండు. సంతోష్కి అయ్యింది, హరీష్కి అయ్యింది, కేటీఆర్కి అయ్యింది, కేసీఆర్కి అయ్యింది. రేపో ఎల్లుండో మనమడు కూడా ఏజ్ మీదకి వచ్చినట్టు ఏనో కాడ ఆయన కూడా రెన్యువల్ అయ్యేటువంటి ఇదేం పాలన రాబాయి? అవుట్ సోర్సింగ్ ఏంద్రా భయ్య అని చెప్పి, అరే నీ క్యాబినెట్ లో సబితాయింద్రారెడ్డి అవుట్ సోర్సింగ్ మంత్రి, బయటికి వెళ్ళి తెచ్చుకున్నావు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకించిన నీవు అవుట్ సోర్సింగ్ మంత్రులు తెచ్చుకుంటే నీకు సిగ్గనిపించడం లేదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తే తిన్నదరగక ఉద్యమాలు చేస్తున్నారు. 30 సంవత్సరాలు యూనివర్సిటీలలో ఉండి ఇవాళ ముఖం మీద ముడతలు వచ్చినోనిక తిన్నదరగంది. నీ ఇంట కుటుంబ సభ్యులు నీ మనమను చూడు, నడుము మీద మడతలు వచ్చినాయి, వాళ్ళకా తిన్నదరగండి. ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకనే మనం అందరం కూడా కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పాటికి పట్టుగా నిరుద్యోగ యువకులను చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా అందరం కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మహత్యలు జరగొద్దని, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నిరుద్యోగుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టాలని, అది ఇక్కడితో ఆరంభం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంతటి మంచి కార్యక్రమానికి అనేక మంది వక్తలు మాట్లాడేది కాబట్టి మనం ఈ రోజు నుంచి ఒక లక్ష్యంతో, ఒక గమ్యంతో, ఒక ధ్యేయంతో భవిష్యత్ తరాల కోసం మనం పోరాటం చేయాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.